హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. ఈరోజు నేను మీకు కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేయబోతున్నాను. యాక్చువల్గా మనం పుట్టగానే ముందుగా మనకి అమ్మ ఫ్రెండ్ అవుతుంది. తర్వాత కొంచెం ఊహ తెలిసాక నాన్న ఫ్రెండ్ అవుతాడు. తర్వాత అన్న తమ్ముడు అక్క చెల్లి ఫ్రెండ్స్ అవుతారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాలేజ్లో ఫ్రెండ్స్, ఆడుకునేటప్పుడు ఆటల్లో ఫ్రెండ్స్ అండ్ జాబ్ చేసేటప్పుడు కొలీగ్స్. ఇలా రకరకాలుగా మన ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతూ ఉంటుంది. వీళ్ళందరితోనూ మన బాధని, సంతోషాన్ని, ప్రతి ఎమోషన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళకి మనం ఎక్స్ప్రెస్ చేస్తేనే కానీ మన ఎమోషన్ అర్థం కాదు. ఆఖరికి అమ్మకైనా సరే మనం కొంచెం పెద్దయిన తర్వాత చెబితేనే కానీ మన ఎమోషన్ పూర్తిగా అర్థం కాదు. అండ్ వీళ్ళందరితో కూడా మనం కొన్ని చెప్పుకోగలుగుతాం, కొన్ని చెప్పుకోలేం. కానీ దీనికి పూర్తి భిన్నంగా మనం అసలు ఏమీ చెప్పకుండానే మన మైండ్లోకి ఒక ఆలోచన కానీ ఒక ఎమోషన్ కానీ వచ్చి రాకుండానే వెంటనే దానికి స్పందించి రెస్పాండ్ అయ్యే ఫ్రెండ్స్, అనుక్షణం మనతోనే ఉంటూ మన ప్రతి ఆలోచనని, ప్రతి భావాన్ని వింటూ ఉండే ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. కానీ ఈ ఫ్రెండ్స్ని మనలో చాలామందిని గుర్తించలేము. ఆ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? మనలోనే ఉండే జీవకణాలు. ఇంత ఉపోద్ఘాతం ఇచ్చి ఇంత సిల్లీగా చెప్పేసింది ఏంటి అనుకుంటున్నారా? ఆగండి. ఇది నేను చెప్పడం కాదు, డాక్టర్సే చెప్తున్నారు. సైంటిస్ట్సే నొక్కి వక్కానిస్తున్నారు. ఒక్క సెకండ్ మీరే ఆలోచించండి. మన మైండ్లోకి బాధ అనే ఒక ఎమోషన్ వచ్చిన వెంటనే మన కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తాయి. అంటే మన ఎమోషన్కి మనలో ఉండే ఫ్రెండ్స్ స్పందించినట్లే కదా. మనకి కోపం అనే ఒక ఎమోషన్ రాగానే మన కళ్ళు ఎర్రబడతాయి, పెదాలు అదురుతాయి, బాడీ మొత్తం కూడా ఊగిపోతుంది. మనకు భయం కలిగించే ఒక ఆలోచన వచ్చిన వెంటనే గుండె దడదడా కొట్టుకుంటుంది. అలాగే మనకి సంతోషం కలిగినప్పుడు మన కళ్ళు విచ్చుకుంటాయి, పెదాలు చిరునవ్వును చిందిస్తాయి, మొహం అంతా వెలిగిపోతుంది. ఏదైనా ఒక వస్తువు కింద పడిపోతున్నప్పుడు మనకి తెలియకుండానే మన చేతులు దాన్ని పట్టుకుంటాయి. సో ఇవన్నీ కూడా మన లోపల ఉండే ఫ్రెండ్స్ స్పందించడం వల్లే కదా. మరి నేను చెప్పింది నిజమేనా కాదా? మరి అలాంటి ఫ్రెండ్స్కి మనం తిరిగి ఏం చేస్తున్నాం? నెగిటివ్ ఆలోచనలతో వాటిని భయపెట్టేస్తున్నాం. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది నేను భరించలేను, నేను ఇలా ఉండలేను అంటూ నెగిటివ్ థాట్స్తో వాటిని బెదరగొట్టేస్తున్నాం. ఫలితంగా మనమే అనారోగ్యం పాలవుతున్నాం. సైంటిఫిక్గా చెప్పాలి అంటే తల్లి కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు తల్లి తినే ఆహారం బిడ్డకి కూడా ఎలాగైతే చేరుతుందో 3వ నెల నుంచే తల్లి ఆలోచించే ప్రతి ఆలోచన కూడా బిడ్డకి అలాగే చేరుతుంది. ఇది డాక్టర్స్ చెప్పిందే, సైంటిఫిక్గా ప్రూవ్ చేసిందే. మన లోపల ఉన్న జీవకణాలు కూడా అలాంటివే. వాటికి కూడా జీవం ఉందిగా మరి. సో మన ప్రతి ఆలోచన వాటికి చేరుతుంది. అవి మన ప్రతి మాటని వింటూ ఉంటాయి, మన ప్రతి ఆలోచనని శ్రద్ధగా ఆలకిస్తాయి, వాటికి తగినట్లుగా స్పందిస్తాయి. అంతేకాదు అవి మనతో మాట్లాడతాయి కూడా. కానీ మనమే వినే ప్రయత్నం చేయము. మాట్లాడడం అంటే మాటల రూపంలో కాదు, సిగ్నల్స్ రూపంలో మాట్లాడతాయి. నిద్రొస్తుంది అని ఆవలింతల రూపంలో సిగ్నల్స్ ఇస్తాయి, ఆకలేస్తుంది అని సిగ్నల్స్ ఇస్తాయి, టైర్డ్ అయ్యాను, రెస్ట్ కావాలి అని సిగ్నల్స్ ఇస్తాయి, అతిగా తింటుంటే సిగ్నల్స్ ఇస్తాయి. ఇలా అవి కూడా ప్రతి క్షణం మనతో మాట్లాడుతూ ఉంటాయి. సో అవి చెప్పేవి మనం వింటూ వాటికి మనం తిరిగి పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటే అవి కూడా ఎప్పుడు ఉత్తేజంగా, ఆహ్లాదంగా ఉంటాయి. మనం మరింత ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. నేను ప్రశాంతంగా ఉంటాను, ఇది నేను వర్కౌట్ చేస్తాను, ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను, ఇది ఖచ్చితంగా సెటరేట్ అవుతుంది అంటూ ఇలాంటి పాజిటివ్ మాటల్ని మన ఫ్రెండ్స్కి చెబుతూ ఉంటే అవి మన మాటల్ని ఆలకించి అవి కూడా ఉత్సాహంగా ఉంటూ మనం మరింత ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మనం చేయాల్సిందల్లా అంతే, చాలా చాలా సింపుల్. అండ్ ఇది ఖచ్చితంగా 100% వర్క్ అవుతుంది. మీరే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి, ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండండి.